ముఖ్యంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఇదేదో రాజకీయానికి సంబంధించింది కాదు, ఏదో ఓట్ల కోసం అంతకంటే సంబంధించింది కాదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరి వారు ఎంతోమంది ప్రతిభ గల మన క్రీడాకారుల్ని, మట్టిలో మాణిక్యాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు పెట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15 కోట్ల పైనే ఇవ్వడం జరిగింది. ఏది స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. అలాగే పివి సింధు గారు ఒలింపిక్స్లో పథకం సాధించినందుకు వారికి కూడా విశాఖపట్నంలో ఎంత సార్ 2 ఏకర్స్ కదా సార్ కలెక్టర్ ఇచ్చింది. సింధుకి 2 ఏకర్స్ ఇచ్చింది, 3 ఏకర్స్ విశాఖ నడిబొట్లు అరిలోవలనే మరి 3 ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఇచ్చి వారిని కూడా ఇక్కడ అకాడమీ పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ గేమ్స్లో పతాకాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా వారు దగ్గరుండి మరి ప్రోత్సహించడం జరిగింది. స్పోర్ట్స్ అనేది పిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని, ఒక ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చూస్తే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఒక ఫిట్నెస్ లెవెల్స్, మరి ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ లేక. నేను చూశాను పేపర్లో ఈ 5-6 నెలల నుంచి ఒక ఐఐటి చదువుకునే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నాడు, ఒక పీజీ మెడిసిన్లో పీజీ చదివే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే కారణం ఏంటి? వాళ్ళకి ఒక ఫిట్నెస్ లెవెల్ చిన్నప్పటి నుంచి లేక, ఏదన్నా సవాళ్ళు జీవితంలో ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోలేక మరి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఈ ఆత్మహత్యలు మరీ ఎక్కువ ఈ కార్పొరేట్ స్కూల్స్లో. ఇవాళ చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ప్లే గ్రౌండ్స్ కూడా లేని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను జిల్లా కలెక్టర్ గారికి, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను, సార్ మీ జీవీఎంసీ గ్రౌండ్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే లేరో వచ్చారా? డీవీ గారు ఉన్నారా? మరి డిప్యూటీ డీవీ గారు కానీ తప్పనిసరిగా జీవీఎంసీ గ్రౌండ్స్ అన్న రెంట్కి తీసుకుని ఆడించాలి సార్. ఎందుకంటే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సమాజంలో తల్లిదండ్రులు కానీ మన ఆలోచన విధానం రావాలి, మార్పు రావాలి. కంపల్సరీ వారానికి ఒక రోజన్నా స్పోర్ట్స్ ఆడించకపోతే పిల్లలు వాళ్ళు ఎందుకు పని రాకుండా తయారవుతారు. ఇలాంటి మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవేర్నెస్ పేరెంట్స్లో రావాలి, పిల్లల్లో రావాలి, అధికారుల్లో రావాలి, ప్రజాప్రతినిధులు రావాలనే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. తప్పనిచ్చి ఇదేదో ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం కానే కాదని మీ అందరికి కూడా ఈ సభ ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో నేను స్పోర్ట్స్ మినిస్టర్ పెడతా ఉన్నారు, అప్పుడు కరోనా ఉండడం వల్ల పెట్టలేకపోయారు. మరి ఈ రోజున దీనికి బడ్జెట్ కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఎలకేట్ చేయడం, మరి ఈ 5,35,000 ఇప్పుడే చూశాను. పిల్లలకు కూడా ప్రైజెస్ 35,000 నుంచి 5 లక్షల వరకు కూడా ప్రైజెస్ కూడా ఉన్నాయి. 4 రకాల క్రీడల్ని, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్, వాలీబాల్. సో ఈ 4 కూడా పెట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి, దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మీలో కూడా మట్టిలో మాణిక్యాలు ఉంటారు, మీ అందరినీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలి అనే ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సచివాలయ పరిధి నుంచి, అంటే గ్రామ పరిధి నుంచి, మండల పరిధి నుంచి, నియోజకవర్గ పరిధి నుంచి, జిల్లా పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు కానీ, టీచర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టినప్పుడు దీన్ని మనందరం కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా మన పనుల్లో చాలా రకరకాల పనుల్లో బిజీగా ఉంటాం మనం. అలాగే రేపు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఒత్తిడి మన మీద ఉంటుంది. టీచర్లకి ఏమో సిలబస్ కంప్లీట్ చేయాలని, పిల్లలకేమో బాగా చదువుకుని రాయాలని, పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ మార్కులు చూసారు తప్పనిచ్చి ఈ అకాడమిక్ యాక్టివిటీస్ చూస్తారు తప్పనిచ్చి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అంటే చూడరు.
ఈ స్పోర్ట్స్ కూడా మన ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి విశాఖ జిల్లా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు ఇందాక నేను చెప్పినట్టు ఆయన మంచి మనిషి. ఆయన ఎప్పుడు కూడా ఈజ్ ఎ ప్రోపూర్ ఉండే వ్యక్తి, ఎవరికి ఏదన్నా మరి హెల్ప్ చేసే వ్యక్తి. ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆయనకి చాలా కార్యక్రమాలు ఉంటాయి విశాఖ జిల్లా కలెక్టర్ అంటే. ఎందుకంటే రేపు కాబోయే రాజధాని ఎన్నో పనులు ఉంటాయి, సీఎం గారు చెప్పినవి కానీ గవర్నమెంట్ చెప్పినవి కానీ ఉన్నా కూడా ఒక జిల్లా కలెక్టర్ గారు మరి జీవీఎంసీ కమిషనర్ గారు సాక్షాత్ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన అధికారులకు కానీ క్రీడా అభిమానులకు కానీ తల్లిదండ్రులకు కానీ అలాగే మీడియా మిత్రులకు కూడా నేను కోరేది ఒకటే. మొన్న చూశాను ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ. ఒక న్యూస్ పేపర్ చూస్తే ఫస్ట్ పేజీలో ఉంటాయంట ఏది రాజకీయ నాయకుల వార్తలు ఉంటాయి, రెండో పేజీలో మూడో పేజీలో బిజినెస్ మ్యాన్ వార్తలు ఉంటాయి, జనరల్ న్యూస్. ఈ స్పోర్ట్స్ లాస్ట్ పేజీలో ఉంటాయి. మరి అంటే ఒక మీడియా దగ్గర నుంచి సొసైటీ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి అందరూ ఆలోచన అంటే స్పోర్ట్స్ అనేది లాస్ట్ అనేది. కానీ మనం చూస్తున్నాం, మీరు చూసి అభివృద్ధి చెందిన దేశాల్లో స్పోర్ట్స్ అనేది చాలా హైయెస్ట్ ప్రయారిటీ. స్పోర్ట్స్ ఛానల్స్కి ఉన్న డిమాండ్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఉన్న డిమాండ్ కానీ వేరే ఇతర దేశాల్లో అయితే మిగిలిన వాళ్ళకు కూడా ఉండదు, పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్లు కూడా. కాబట్టి ఆ స్థితి కూడా మన రాష్ట్రంలో మన దేశంలో రావాలి. కాబట్టి మీడియా మిత్రులు కూడా మట్టిలో మాణిక్యాలను మీరు వెలికి తీయండి. మీరు రాజకీయ ఎజెండా పక్కన పెట్టి 1 మంత్ తప్పనిసరిగా ఎవరైతే ప్రతిభ గల మరి క్రీడాకారులు ఉన్నారో వారు ప్రతిభ సమాజానికి తెలిసే విధంగా మీడియా కూడా దీనికి ప్రయారిటీ ఇచ్చి కవరేజ్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది ఆటం వలన వీళ్ళందరూ జగన్మోహన్ గారు ఓట్లేశారు, మాకేం ఓట్లేశారు. ఎందుకంటే మన రాష్ట్రం ఎలా తయారైందంటే ఏది చేసినా ప్రతిదీ కూడా పొలిటికల్ యాంగిల్లో చూడటం తయారవుతుంది. విమర్శలు, దానికి ప్రతి విమర్శలు, ఇవన్నీ కాకుండా ఇది ఒక నోబుల్ కాజ్కి సొసైటీకి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేయాలని, దానిలో మీడియా మిత్రులు కూడా మరి దీన్ని విజయవంతం చేయాలని మరి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ జిల్లా స్థాయిలో ఈ వార్డు క్రీడా పోటీలని మరి వారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. మరి తప్పనిసరిగా నెల రోజులు ఉంటుంది సార్, ఆల్మోస్ట్ ఇది 1 మంత్. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10 వరకు ఉంది. సో నెల 10 రోజులు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ